వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మాతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రావంతి ఎలసిరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్. ఆల్ వెల్ అండి. యా. ఒకప్పుడు పెద్దలు ఒక మాట అనేవాళ్ళు, ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు. అప్పట్లోనే చాలా ప్రియం రెండు. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా డబ్బులతో కూడుకుందే, ఇల్లు కట్టాలన్నా అదే అమౌంట్. కానీ ఇప్పుడు మరింత ప్రియం అయిపోయింది, చాలా కాస్ట్లీ అయిపోయింది. పెళ్లి అదే కాస్ట్లీ అయిపోయింది, ఇల్లు కట్టాలని అంత అయిపోయింది. అసలు సామాన్యుల పరిస్థితి, ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి, అసలు ఏం నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో? అంటే అండి, ఒకప్పుడు ఇల్లు అనేది సెక్యూరిటీ, ఇప్పుడు ఇల్లు అనేది సోషల్ స్టాండర్డైజేషన్. ఏది కష్టం, పెళ్ళా ఇల్లా? రెండు కష్టమే అండి, రెండు కష్టమే. అంటే పెళ్లి సబ్జెక్ట్ నాకు పెద్ద ఐడియా లేదు, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ గా అయితే చెప్తాను. థింగ్ ఏంటంటే, ఇది స్టాండర్డైజేషన్. అంటే మనకు మూడు చాలా అవసరం. ఏంటి? తిండి, మనం వేసుకునే బట్టలు, మనం ఉండే ప్లేస్. ఈ మూడు మనకేంటి? అవసరాలు అన్నమాట. ఈ అవసరాలు ఎలా కావాలి మనకు? బేసిక్ గా కావాలా, కంఫర్ట్ గా కావాలా, లగ్జరీ కావాలా, ఎక్స్ట్రీమ్ కావాలా అనేది ఆడియన్స్, అంటే పీపుల్ చూస్ చేసుకునే సెక్టార్ ని బట్టి ఉంటది అనమాట. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ లో ఇల్లు అనేది సోషల్ స్టాండర్డైజేషన్ తో పాటు లగ్జరీ అయిపోయింది. యా, సో మీరు అన్నది కరెక్టే. కొన్ని క్వశ్చన్స్ నేను ఓపెన్ కడితే మీరు చెప్పాలి, ఇబ్బంది పడకుండా చెప్పండి. చెప్పండి. మీరు అన్నారు ఆ సమయం రాలేదు అన్నారు, రేపు నిజంగా ఆ సమయం వస్తుంది. మీరు పెళ్లి విషయంలో ఇప్పుడు ఇల్లు కన్నా పెళ్లి విషయానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవునండి. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా కావచ్చు, బిజినెస్ ఉమెన్ గా కావచ్చు, మీరు చెప్పండి, రేపు పెళ్లికి అంత ఖర్చు పెడదాని మీరు అనుకుంటున్నారు? 100%. ఇదంతా పర్సనల్ చాయిస్ అండి, అది పర్సనల్ ఎమోషన్. అది బేసికల్ గా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఎమోషన్ తో కూడుకుంది ఇల్లు కూడా. అదే అంటున్నానండి. ఇవి మనం మాట్లాడుకునే ఈ మూడు థింగ్స్ కూడా ఏంటంటే, సమాజంలో మన స్థాయి ఏంటని తెలియజేసేవి, అండ్ మనకి ఇది ఉంది అని ఎప్పుడు ఇప్పుడు మీరు అందరు నార్మల్ గా రెడీ అయి ఉన్నారండి, నార్మల్ గా రెగ్యులర్ గా రెడీ అయి ఉన్నారండి. ఏదైనా ఫంక్షన్ అప్పుడే కదా మీరు వాచ్ లో, మెల్లో చైన్ లో, ఉంగరాలు పెట్టుకుని వెళ్తారు కదా. ఎందుకు పెట్టుకెళ్తారు? నా దగ్గర కొంత సంపాదన ఉంది, నేను కొన్ని కొనుక్కున్నాను, నేను కొన్ని వేసుకున్నాను అనే కదా, అని చూపించడానికే వెళ్తారు. సో పెళ్లిళ్ళు కూడా అలాంటివే, అలాంటి కైండ్ ఆఫ్ సెక్టారే. మా దగ్గర ఎంత స్తోమత ఉంది అంటే, ఒక రైతు కుటుంబీకుడైనా సరే కూతురికి పెళ్లి చేయాలి అంటే తన స్తోమతకి మించి చేస్తాడు. అది బేసికల్ గా సౌత్ ఇండియన్ స్టాండర్డ్. సో అవన్నీ కూడా పర్సనల్ చాయిస్. వాటిని మనము రూపాయి పెడితే నాకు ఖర్చు అయిపోతుంది అని అక్కడ ఆలోచన ఏది ఉండదు. రూపాయికి మించి నేను అప్పు తెచ్చైనా పెట్టాలి అని ఆలోచించేది కంప్లీట్ గా పర్సనల్ చాయిస్ అది. సో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అంటారు, కోట్లల్లో పెళ్లిళ్ళు చేస్తారు. సో పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు బిజినెస్ వైజ్ ఎవరు బాగుపడతారంటే, ఈవెంట్ మేనేజర్, కెమెరా డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ అది కూడా ఇన్కమ్ జనరేషనే కదండి. సో దట్ ఈస్ కంప్లీట్లీ దేర్ ఇండివిడ్యువల్ చాయిస్. అది మనం దాన్ని ఎలా చూడాలి అంటే, అది వాళ్ళ స్తోమతకి ఎంత చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారనేది చూస్తాం తప్పిస్తే, దట్ ఈస్ నో వే రిలేటెడ్. చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారని అర్థమవుతుంది. కానీ బట్ నేను అనేది ఏంటంటే, పెళ్లి అన్నారు, ఒక వారం రోజులు సంబరం, చాలా ఖర్చుతో కూడుకుంది. కానీ ఇల్లు అనేది జీవితాంతం ఉంటుంది. అవును, 100%. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? 100%. ఆ ఇంటి విషయంలో కూడా రేపు మనం కాపాడేది కూడా ఆ ఇల్లే. 100% అండి. ఆ ఇంటి విషయంలో కూడా ఈ రోజు మనం మాట్లాడుకుంటే బేసిక్, కంఫర్ట్, లగ్జరీ, ఈ మూడిట్లో మనకేం కావాలి, మనకి ఎంత లోన్ వస్తుంది, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంత ఈఎంఐ కట్టగలుగుతాం, ఇవన్నీ చూస్ చేసుకోవాలి కదా. పెళ్ళి అంటే అందరూ 1000 మంది వచ్చి చూసేది. ఇల్లు అంటే మన దగ్గర ఇల్లు ఉన్నప్పుడు మనం ఎంతమందిని ఇంటికి పిలుస్తాం అనేది ఆప్షనల్ కదా. ఆప్షనల్ కదా. మన శత్రువుని మనం పిలవము, మన ఫ్రెండ్స్ ని పిలిస్తే పిలుస్తాం, లేదంటే లేదు. బంధువర్గం మ్యాండిటరీ ఉంటారు. ఇల్లు అనేది ప్రైవేట్ థింగ్, చాయిస్. అది ఈ మూడు సెక్టార్లో ఎలా కావాలనేది ఇండివిడ్యువల్ డెసిషన్ తీసుకుంటారు. వెరాజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ ఆర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ ఇన్విటేషన్ టు ఎవ్రీబడి. మన అంబానీ గారి వాళ్ళ పెళ్లి చూసాం కదా, ఇట్స్ బిజినెస్ ప్లస్ సెలబ్రేషన్ బియాండ్ ద స్కై. అది ఇప్పుడు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం, కానీ ఇది బాగా లగ్జరీ అయిపోయింది. అవునండి. అంటే ఎవరి సామాన్యులు కావచ్చు, లగ్జరీ పీపుల్ కావచ్చు, ఎవరి స్తోమత దగ్గర వాళ్ళకున్న లొకేషన్స్ లో వాళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ ఒక స్క్వేర్ ఫీట్ కి అసలు మాక్సిమం ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు?
యా బేసికల్గా ఏంటంటే అండి, ప్రీ లాంచెస్ నుంచి మొదలు పెట్టుకుంటే హ్యాండ్ ఓవర్ టైంకి ఆన్ అన్ యావరేజ్గా పర్ స్క్వైర్ ఫీట్ అనేది మనకు 5,000 నుంచి హైయెస్ట్ వచ్చేసరికి 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ మన హైదరాబాద్లో రన్ అవుతున్న ప్రైస్ షీట్ చూసుకుంటే. ప్రీ లాంచెస్లో అయితే మనకు 5,000 అబౌవ్ నుంచి బేస్ ప్రైస్ స్టార్ట్ అయ్యి ఆప్షన్స్ వైజ్, అంటే ఎట్ ఏ టైం పేమెంట్ చేస్తే ఒకలాంటి ప్రైజు, లోన్కి వెళ్తే ఒకలాంటి ప్రైజ్ అనే విధి విధానాలతో మనము ఇల్లు కొనుక్కునే ఆప్షన్స్ని డిజైన్ చేస్తున్నారనమాట. సో రెడీ టు మూవ్ ఇన్ అయితే ఒకలాంటి ప్రైసెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ డబల్ అయి ఉంటాయి కూడా. ప్రీ లాంచ్ల్లో అయితే బేస్ ప్రైస్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆన్ అన్ యావరేజ్గా ప్రైస్ రేంజెస్ తీసుకున్నట్లయితే మనకు 5,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ నుంచి హైయెస్ట్ 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ అనేది మాక్సిమం లిమిట్ దట్ వి రీచ్డ్ టిల్ నౌ. సో అది లొకేషన్స్ వైస్ ఉంటుందా? యా లొకేషన్స్ కి అనుగుణంగానే ఉంటుందండి. బట్ మనం ఓవరాల్ సినారియో మాట్లాడుకున్నట్లయితే 5,000 రూపీస్ నుంచి హైయెస్ట్ వచ్చి 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ అనేది మన ప్రైస్ ఫ్యాక్టర్. బిల్డర్ చెప్పిన దానికి ఆ లొకేషన్ కి ఆ ప్రైస్ ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి మనం ఎలా దాన్ని గెస్ చేయొచ్చు? బేసికల్ గా ఇది కన్స్ట్రక్షన్ లో ఎలా ఉంటుంది అంటే అండి, లొకాలిటీకి ల్యాండ్ ప్రైస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కి, ఎమ్యూనిటీస్ కి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కి ఒక ప్రైస్ అన్ని కలుపుకొనే ఒక మార్కెట్ లో ఒక ప్రైస్ వస్తుంది, విచ్ ఇస్ జస్టిఫైయబుల్ ఆల్సో. సో అంటే 10,000 రూపాయలు పర్ స్క్వైర్ ఫీట్ ఉన్న ఏరియాలో వీ కెనాట్ సెల్ దట్ 10,000 రూపీస్ ఎట్ ఎ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 23,000 రూపీస్. ఎందుకంటే బిల్డర్ మార్కెట్ అనేది మోర్ ఆఫ్ అన్ అసోసియేషన్ మార్కెట్ అది. సో అక్కడ మనం ఎక్కువ ఫాల్స్ గా ప్రైస్ ని హైప్ చేయడానికి ఉండదు. ల్యాండ్ పార్సిల్, కన్స్ట్రక్షన్ పార్సిల్, బ్రాండ్ పార్సిల్, ఎమ్యూనిటీస్, జిఎస్టీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, అన్ని కలగలుపుకున్న తర్వాతనే మనకు బయటకు ఒక ప్రైజ్ వస్తుంది. కాబట్టి అంత ఎక్కువ వేరియేషన్ అనేది ఉండదు. సో 100% ఆ ప్రైజెస్ అనేవి కొంచెం ఒక రకంగా జస్టిఫైబులే. బట్ అందరూ ఒకటే ప్రైస్ లో ఉంటారు. అంటే ఏ బిల్డర్ ఒకలా ఉండరు, బి బిల్డర్ ఒకలాగా ఉండరు. ఏ ఎలా ఉంటే బి అలాగే ఉంటారు ఆ ఏరియాకి అనుగుణంగా. ఇప్పుడు ఆ ఏరియాలో 6,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ రన్ అవుతూ ఉంది అంటే అది బేస్ ప్రైస్ అన్నట్టు. దానికి ఎడిషన్స్ ఏంటి? బ్రాండ్, డెలివరబుల్ టైమింగ్స్, ఎమ్యూనిటీస్, ఇవన్నీ కలుపుకుంటే 6,000 ప్రోడక్ట్ కాస్త 7,000కి రీచ్ అవుతుంది. అది దాని ఇన్ అండ్ అరౌండ్ ప్రైస్. సో అక్కడ ఎక్కువ మనము మ్యానిపులేట్ చేయడానికి అనేది ఉండదు అనమాట. సో దట్స్ అన్ అసోసియేషన్ డిసైడెడ్ అండ్ మోర్ ఆఫ్ ఏరియా ప్లస్ కన్స్ట్రక్షన్ అన్ని కలుపుకుంటే వచ్చే ప్రైస్ అది. ప్రెజెంట్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ స్టాండర్డ్ లోన్స్ అపార్ట్మెంట్, ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం లాగా నడుస్తుంది అనుకోవచ్చు మనం. ఏంటి అసలు ఏది కరెక్ట్ అంటారు మీరు? అంటే గేటెడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అండి, మనం చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, మనం స్విమ్మింగ్కి వెళ్ళాలంటే ఎక్కడ స్పోర్ట్స్ ప్లేసెస్కో వెళ్ళేవాళ్ళం. ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి అంటే కోచెస్ దగ్గరికి వెళ్ళి లేదా ప్లే గ్రౌండ్ లో అలా ఆడుకునే వాళ్ళం. అంటే ప్రతి దానికి ఆఫ్టర్ స్కూల్ మనం ఏమన్నా నేర్చుకోవాలి అంటే మన పేరెంట్స్ మనల్ని బయట ట్యూషన్స్ కి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్స్ ఏంటి అంటే మోర్ ఆఫ్ సెక్యూరిటీ ఓరియంటెడ్. ఓకే, దీంట్లోకి ఎంటర్ అవ్వాలన్నా లేదా యాక్సెస్ ఉండాలన్నా సెక్యూరిటీ ఓరియంటెడ్ ఇది. అండ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లలు ఆడుకోవడం కావచ్చు, లేదా యోగా కావచ్చు, మెడిటేషన్ సెంటర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక ప్లేస్లో ఉంటుంది. మీరు ఇంటి లోపలికి వెళ్ళిపోయారంటే మీరు దేనికోసం బయటకు రావాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ గ్రాసరీ స్టోర్తో సహా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ఎవరికి వర్కౌట్ అవుతాయి అంటే పిల్లలు ఉండే వాళ్ళకి, ఎల్డర్లీ పేరెంట్స్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. బికాజ్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు పెరుగుతున్న సినారియోని బట్టి ప్రతిసారి కార్ తీయలేము, ప్రతిసారి బండి తీయలేము, వాకబుల్గా ఏమీ లేవు మనకు సినారియోస్ చూసుకుంటే. దానివల్ల ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్స్ అనేవి పెరగడం జరిగింది. స్టాండలోన్ అనేది ఏంటంటే మనకేం పెద్ద ఫెసిలిటీస్ ఏమి ఉండవు. సేమ్ మనం ఏమైనా కావాలన్నా బయటకు వెళ్ళాలి, ఎక్కడికైనా నేర్చుకోవాలా, సినిమా చూడాలా, ఏమన్నా అన్నిటికీ బయటకు వెళ్ళాలి. వేరస్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంక్లూడింగ్ థియేటర్స్తో పాటు ఉంటాయి కాబట్టి మోర్ ఆఫ్ ఎ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎక్కడికి తప్పిపోరు ఫస్ట్ థింగ్. ఎల్డర్లీ పేరెంట్స్కి కూడా ఎప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా సరే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న మానిటర్ చేయొచ్చు. దట్ ఈస్ వై గేటెడ్ కమ్యూనిటీ కల్చర్స్ ఆర్ మోర్ ఇంక్రీస్డ్ ఇన్ ద సిటీ ఫ్రమ్ లాస్ట్ 5 to 10 years. రీసెంట్గా మనం ఒకటి గమనించాను, మన ఇల్లు ఎంత పెట్టి అయితే కొంటామో, ₹1 పెట్టి ఇల్లు కొన్నామండి,
మళ్ళీ అంతే ₹1,00,00,000 ఇంటీరియర్ కూడా ఖర్చు పెడుతుంది. ఎంతవరకు కరెక్ట్ మేడం? అది కంఫర్ట్ అంటారు చాలా మంది. అవునవును. ఇంటీరియర్స్ అనేది ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఇంత పెట్టి 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి 8 కోట్లు పెట్టి మనం ఇల్లు కొన్నా సరే మనకు బేర్ షెల్లే వస్తుంది. బేర్ షెల్ అంటే ఏంటి, జస్ట్ వాల్స్ అన్ని చేసి ఇస్తారు. మరి మనం చేసుకోవాలిగా. కబోర్డ్స్ ఏమి ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వరు, కబోర్డ్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఎంత మనం ప్రైజింగ్ దేనికి పెడుతున్నామంటే లొకేషన్ కి పెడుతున్నాం, బిల్డర్ బ్రాండ్ కి పెడుతున్నాం, ఎమ్యూనిటీస్ కి పెడుతున్నాం, అంతే. మిగిలినంతా మనం ఖర్చు పెట్టాల్సిందే. సో 100% ₹1,00,00,000 ఇల్లు అయినా సరే, 5 కోట్ల ఇల్లు అయినా సరే, మనం కొన్న తర్వాత 100% మనం ఇంటీరియర్స్ కి ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఆ ఇంటీరియర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs నుంచి మళ్ళా ఇంకొక ఫ్లాట్ కొనే అంత వర్త్ వరకు కూడా ఉన్నాయి. హోమ్ ఆటోమేషన్ కావచ్చు, డిజిటల్ సిస్టమ్స్ కావచ్చు, సో మెనీ థింగ్స్. అది ఇంకా మీ చాయిస్. అది మేడం ఒకప్పుడు ఇల్లు అంటే ఒక లైఫ్ టైం ఎంత ఉంటుంది మనం చెప్పుకున్నాం. అంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు మండోవా ఇల్లు అంటారు, 400 సంవత్సరాల చరిత్ర, 500 సంవత్సరాల చరిత్ర అంటారు. కానీ 2025కి ఒక ఇంటి అంటే ఒక అపార్ట్మెంట్ లో కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, లైఫ్ టైం ఎంత అంటే ఏం చెప్తారు? ఇది బేసికల్ గా ఏంటంటే అండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ దట్ ద పీపుల్ ఆర్ యూజింగ్. సాలిడ్, బ్రిక్, సిమెంట్, వాటర్, ఇది మెటీరియల్స్ కి కూడుకున్న అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీర్స్ సబ్జెక్ట్ తో కూడుకున్నాను. మీరు రీసెంట్ గా ఒక వీడియో చూసే ఉండాలి. ముంబైలో చాలా కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఒక కస్టమర్ ఇలా పంచ్ చేయగానే వాల్ మొత్తం, ఎందుకంటే దెర్ ఈస్ నో క్వాలిటీ. అది సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆ బిల్డర్ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ లీకేజ్. ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అయినా వాటర్ లీకేజ్ స్లోగా స్టార్ట్ అయి ఉంటుంది. మొత్తం ఓవరాల్ గా ఈ వాటర్ లీక్ నేను చాలా చోట్ల ఎక్కడికెళ్ళి ఈ మాట తినపడుతుంది. ఎక్కడ లీకేజ్ అవుతుందో తెలియదు, సోర్స్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అన్ని చోట్ల ఉంది ప్రాబ్లం. అదే అంటున్నా అండి. 8 కోట్లు పెట్టి కొన్న అపార్ట్మెంట్ లోనూ ఉంటది, ₹1,00,00,000 పెట్టి కొన్న అపార్ట్మెంట్ లోనూ ఉంటది. ఇది గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బేసికల్ గా. సో అవి ఏంటి అంటే వీటన్నిటిని ప్రీ చెక్ అంటారు. ప్రీ చెక్ అంటే ఆ ల్యాండ్ యొక్క ప్రీ చెక్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్, బేస్మెంట్ కిందకి ఎంత వెళ్తున్నాము ఏంటి, ఇవన్నీ ఒక అనాలిసిస్ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి, బిగ్గర్ ద బ్రాండ్స్ తీసుకున్నట్లయితే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కారు. ఫస్ట్ థింగ్, చిన్న చిన్న థింగ్స్ ఎక్కడైనా ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. వేరాజ్ కమింగ్ టు ఏంటంటే, వేరాజ్ మనం ఎక్కడో దగ్గర రెగ్యులర్ బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రం ఎక్కడో దగ్గర క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నప్పుడు మాత్రం షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గుతుంది, వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. సో అంటే న్యాచురల్ డిజాస్టర్స్ ని తట్టుకోలేవు, లైక్ భూకంపాలు కావచ్చు, లేదా రెయిన్స్, వాట్ ఎవర్ ద థింగ్స్, లేదా వైడనింగ్, చిన్న చిన్న విషయాలకు కూడా మన స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీస్ లో మైవాన్ టెక్నాలజీ అనేది ఒకటి వచ్చేసింది అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా దిస్ ఈస్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ వేర్ క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్, బికాస్ మనం దాని యొక్క లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉండాలి అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 400 ఏళ్ళని మనం చెప్పుకునే పరిస్థితి మళ్ళీ మనకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మినిమం 30-40 years అన్నా అయితే ఉండేటట్టే ప్లాన్ చేయాలి. 30-40 years మీరు అన్నారు. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మండోవా ఇల్లు అని చెప్పాను, ఒకప్పుడు ఆ రేట్లు ఎంతనే మనకు తెలుసు, దానికి ఎంత డిమాండ్ ఉంది. ఇప్పుడు అదే ఇల్లు కొనాలంటే దానికి ఎన్ని రేట్లు ఇన్వెస్ట్ చేసి మనం కొంటున్నాము, అది లేదంటే అసలు ఇల్లు వాల్యూ లేదనుకోండి, ల్యాండ్ వాల్యూ ఉంటుంది. కానీ అపార్ట్మెంట్లోకి వచ్చాక మనం ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నాం, 3 years 4 years అది 2 crores అయింది. దాని లైఫ్ టైం తగ్గుతుంది, అపార్ట్మెంట్ లైఫ్ టైం. మీరు 30 సంవత్సరాలు. మరి రేటు కూడా భవిష్యత్తులో 2 కోట్ల తర్వాత 4 కోట్లకు అమ్మాలి, అంతే కదా. లైఫ్ టైం తగ్గుతున్నప్పుడు ఈ రేట్ పెరిగిద్దా? అలా కాదండి. ఇది ఎలా ఉంటుంది అంటే బేసికల్ గా గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలా ఉంటుందంటే ప్రైస్ అప్రిసియేషన్ ఎక్కడి వరకు ఉంటుందంటే పొజిషన్ వచ్చేంత వరకే ఉంటది. పొజిషన్ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా 3 to 4 years అండి మినిమం హ్యాండ్ ఓవర్ టైం. 3 to 4 years తీసుకుంటారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ₹5,000 per square feet అమ్ముతున్నారండి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత 5,999 అవుతుంది అది. వేరాజ్ ఫైనల్ అప్రూవల్ వచ్చాక అది 6,500-6,999 అవుతుంది అనుకుందాం. అండ్ హ్యాండ్ ఓవర్ టైం కి ఆ ఏరియాకి అనుగుణంగా దాన్ని తీసుకొచ్చి ఒక 10,000 వదిలేస్తారు.
అది యొక్క ఫైనల్ ప్రైస్, దాని యొక్క ప్రోడక్ట్ యొక్క ఫైనల్ ప్రైస్ అది. సో ఆ ఏరియాలో ఆ ప్రోడక్ట్ కి 10,000 రూపీస్ రెడీ టు మూవ్ ఇన్ టైంలో ఉన్న ప్రైస్ అది. ఓకే, ఎవరైతే 5,000 రూపాయలలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వరకు అది అప్రిసియేషనే కదా. ఎందుకంటే బిల్డర్ కూడా బ్రౌచర్ లో ఏం ప్రైస్ పెట్టుంటాడు, 10,000 పెట్టుంటాడు. ఈ ప్రైజెస్ అన్ని అయిపోయాయి, ఇంకా ఈ ఆల్ 3 phases అయిపోయింది. ఇంకా ఎవరైనా కొనాలంటే ఎంత కొనాలి, ఇప్పుడు 10,000కే వచ్చి కొనాలి. వేరాజ్ ఈ ఫస్ట్ పర్సనే అమ్మాలి అనుకుంటే అతను ఎంత మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటాడు అనే దాన్ని బట్టి ప్రాఫిట్ అయితే ఉంటుంది కదా. వేరాజ్ ఈ 10,000లో ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇప్పుడు అదే చూసుకున్నాం అండి, మై హోమ్ బూజా అనేది తీసుకున్నాం. మన హైదరాబాద్కే అది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మై హోమ్ బూజా లోన్ ఆప్షన్స్ లో వెరీ లిమిటెడ్ ప్రైస్ రేంజ్ లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. ఈ రోజు మై హోమ్ బూజాలో 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ నడుస్తోంది. 23,000 రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ లో కొంటున్నారా? అది క్వశ్చన్ మార్క్ ఫస్ట్ థింగ్. వెరాజ్ రెంటల్ వాల్యూస్ ఒక్కొక్క చోట 1,00,000 నుంచి 5,00,000 రెంట్లు ఇచ్చి ఉండే పీపుల్ కూడా ఉంటారు గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్ లో. సో ఇవేంటి అంటే మీకు యాక్టివ్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్ గాను హెల్ప్ అవుతాయి. వెరాజ్ మీరు అమ్మేటప్పుడు ఎట్లా అమ్మచ్చు అంటే మీకు ఇంటీరియర్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. ఓకే, మీరు కొన్నప్పుడైతే మీరు బేర్షల్ గా కొన్నా సరే ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్, ఇంక్లూడింగ్ ఫర్నిచర్ తో పాటు అమ్మితే 100% మీకు ప్రైస్ వాల్యూ పెరుగుతుంది. అన్డివైడెడ్ షేర్ ఇవన్నీ పక్కకు పెట్టేసినా సరే ప్రైస్ వాల్యూ అయితే పెరుగుతుంది. బట్ ఆ ఏరియాకి ఎంత ప్రైస్ ఉందనేది చూసుకుని మనం అనాలిసిస్ చేస్తేనే ఆ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. మీరు ప్రతిసారి ఒక మాట చెప్తుంటారు ప్రతి ఇంటర్వ్యూ, మా ఛానల్ కదా అదర్ ఛానల్స్ లో కూడా, రీసేల్ బాధ్యత కూడా మాదే అని చెప్తూ ఉంటారు. ఏంటి మేడం అంత కాన్ఫిడెంట్? ఎవరు ఇవ్వలేరు అంటే అది రైట్ ప్రైస్ లో ఎంటర్ అయితే ఆ గ్రాఫ్ చూడగలుగుతాం మనం. రైట్ ప్రైస్ లో ఎంటర్, మీకు ఆల్రెడీ చెప్పాను, అన్ని వచ్చిన తర్వాత ప్రైస్ లో గనక అమ్మితే కస్టమర్ ఫోన్ ఎత్తక్కర్లేదు మనం. దాని ఇన్వెస్ట్మెంట్ అని అన్నారు. దట్ ఈస్ లైక్ ఎ గేమ్, దట్స్ ఆల్, దట్స్ ఎ వన్ టైం గేమ్. ఈ రోజు ఏ కస్టమర్ కి సర్వీస్ అనేది మల్టిపుల్ టైమ్స్ అందుతుంది, ఏ కంపెనీ ఇస్తుంది? ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు కేవలం అమ్మడం మాత్రమే జనాల టార్గెట్ అండి. దాన్ని మానిటర్ చేయడం కంపెనీస్ టార్గెట్ కాదు, కేవలం సేల్ చేయడమే. మనం ఇన్ కేస్ ఎవరినైనా అడిగినా సరే మా ప్లాట్ ఎలా ఉంది లేదా మాదేమన్నా మీరు అమ్మి పెడతారా అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మేము మూవ్ ఆన్ అయిపోయాము, ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేస్తాము అంటారు తప్పిస్తే నోబడీ విల్ టేక్ దట్ చార్జ్. ఫస్ట్ థింగ్ ఆ రోజు చెప్పిన మాటలు చెప్పరు. మేడం మీరు ఈరోజు కొనండి మేడం, 10,000 కొన్నారు, ఇది 15,000 అవుతుంది అనేది 5 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తే అసలు ఫోన్ నెంబర్ ఉండాలి కదా. ఫస్ట్ ఫోన్ నెంబర్ ఉన్నా సరే, కంపెనీ ఉన్నా సరే వెళ్తే మేడం మూవ్ ఆన్ అయిపోతాం కదా మేడం, బిజీగా ఉంటాం కదా మేడం, ఎలా మేడం అని అంటారు తప్పిస్తే నోబడీ విల్ టేక్ దట్ ఇనిషియేటివ్. దట్ ఈస్ వాట్ మన కంపెనీ యూఎస్పీఏ ఏంటి అంటే వాళ్ళు కొన్నవి మనం రీసేల్ చేస్తామో లేదో మనకు తెలీదు. మనం ఏదైనా మన ఓన్ ప్రొడక్ట్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆ ప్రైస్ ఫ్యాక్టర్ వైజ్ మనకు తెలుసు కాబట్టి మనం రీసేల్ సపోర్ట్ ఇస్తాం. చాలా మంది ఇంకా బిగ్ బిల్డర్స్ ఉన్నారు, 20-25 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎవరు ఈ కమిట్మెంట్ ఏది రీసేల్ బాధ్యత కూడా నాదే చెప్పలేరు. ఏంటి మీరు వచ్చి 3 సంవత్సరాలు కూడా కాదు. చాలా మంది అడిగే ప్రశ్న కూడా ఇదే. అదే అండి, దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను 3,000 కంపెనీలో ఒక కంపెనీగా ఉండాలని నేను అనుకోవటం లేదు. నా కంపెనీ యొక్క యూఎస్పీ అది. నా కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే రీసేల్ సర్వీస్ ఇస్ టేకెన్ కేర్ బై అస్ అనేది. అది నేను కూర్చొని కాదు కదా అమ్మేది, నా సిస్టమ్ అమ్ముతుంది, నా టీం చేస్తారు. దానికంటూ ఒక అనాలిసిస్ ఉంటుంది కదా. మా ప్రోడక్ట్స్ ని మేమే మళ్ళీ రీసేల్ చేయలేకపోతే ఇంకా కస్టమర్ కి నేను ఏం బాధ్యత ఇస్తున్నట్టు? ఎవరైనా క్వశ్చన్ చేశారా మిమ్మల్ని? మార్కెటింగ్ మీలాగా మార్కెటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పి? నోబడీ విల్ క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ చేస్తారు? వాళ్ళు చేయలేదు, మేము చేస్తున్నాం కదా, ఇంకా నేర్చుకోవాలి వాళ్ళు. నోబడీ, ఎవ్వరు మనల్ని క్వశ్చన్ చేయరు. సి కంపెనీ పెట్టేటప్పుడు మన అన్ని చాలా వాటర్ బాటిల్స్ ఉంటాయండి, కానీ విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ వేరు, ఒక సామాన్యుడు తాగే వాటర్ బాటిల్ వేరు. ఓకే, ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది, 24 hours హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్ ఉంటుంది. ఎందుకు జనాలు 1,000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటారు, 20 రూపాయలకు కూడా వాటర్ బాటిల్ వస్తుందిగా? ఎందుకు కొంటారు? దేనికి కొంటారు? దానికంటూ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ వాటర్ బాటిల్ ఎంతసేపు హాట్ ఉంటుందా, ఎంతసేపు కోల్డ్ ఉంటుందా, బ్రాండెడ్ షోరూమ్స్ తీసుకోవచ్చు. ఎందుకు రోడ్డు మీద కొనరు? ఎందుకు షాప్? ఇప్పుడు కోహినూర్ డైమండ్ ఉంటుందండి, దాన్ని తీసుకెళ్లి చార్మినార్ లో పెడతాం, అది కోహినూర్ డైమండే, చార్మినార్ లో ఉంది అది.
ఇది 2 లక్షలు అంటే వింటాడా? ఎందుకు విండు? అదున్న లొకేషన్ దాని వాల్యూ అక్కడ. అది కోహినూర్ డైమండే, నిజమైన డైమండే, కానీ అది ఎక్కడుంది? ఒక లొకేషన్ లో ఫుట్ పాత్ మీద ఉంది. దాన్నే తీసుకొచ్చి ఒక షోరూమ్ లో పెడదాం, ₹1,00,00,000 అని చెప్దాం. ఏమంటారు? ₹1,00,00,000 ఇంకో ప్లేస్ లో పెడదాం, 100 కోట్లు ₹1,00,00,000 అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి బ్రాండ్ ని, ఎలాంటి సర్వీస్ ని, ఎలాంటి పర్సనాలిటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం మ్యాటర్స్ ఎ లాట్. సో మై కంపెనీ స్టాండ్స్ ఇన్ దట్ పొజిషన్. లేదు అంటే నలుగురు పెట్టుకున్నట్టు 4 కంపెనీలు వరుసగా, ఇంతకుముందు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేటోళ్ళండి వీధికి, అట్లా తయారైపోయాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో పీపుల్ వై టు చూజ్ మీ? నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. నేను వెంచర్లు వేస్తా, ప్లాట్లు అమ్ముతా అంటే సరిపోతుందా? అట్లా చాలా మంది వేస్తున్నారు కదా. సో మీరు వెంచర్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది మేడం, ఎక్కువ రియల్ ఎస్టేట్ లో మోసాలు జరిగేది వెంచర్స్, డెవలపర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ జరుగుతాయి, కానీ అపార్ట్మెంట్ కల్చర్ లో చాలా తక్కువ ఉంటాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. బికాస్ మీరు ఒప్పుకుంటారా? yes 100%. బికాస్ కానీ మీరు చెప్పేది మీరు కావచ్చు, చాలా మంది 80% ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే మీరు ఓపెన్ క్లాస్ లోనే చేయమంటారు. అవునండి, అవునవును. ఎందుకంటే ల్యాండ్కి ఉన్న వాల్యూ ఎక్కువ కదా. ఈ రోజు మీకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనం కొంటున్న అపార్ట్మెంట్ ప్రైస్ ఎందుకు అంతలా ఉంటది అంటే దానికి ల్యాండ్ వాల్యూ కూడా యాడ్ అయితేనే కదా. ల్యాండ్ మీదకే కదా కట్టాల్సింది. మన దగ్గర ల్యాండ్ పార్సిల్ ఉంటే దాని మీద ఏమైనా చేయొచ్చు. ల్యాండ్ ఉంటే దాని మీద అపార్ట్మెంట్ కడతామా, విల్లా కడతామా, ఫామ్ హౌస్ కడతామా, ఏం చేస్తాం అనేది మన చాయిస్ కదండి. సో వేరే అపార్ట్మెంట్స్ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ కి యాడ్ ఆన్ అయ్యేవి. వేరేస్ ల్యాండ్ పార్సిల్స్ ఏంటంటే ఇవి అసెట్స్ గా కన్వర్షన్ అయ్యే ప్రాజెక్ట్స్, అంటే అసెట్స్ గా కన్వర్ట్ ఉండే వర్త్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మనం మోస్ట్లీ ఎక్కువ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. హై రైజ్ కల్చర్ ఎలా ఉంది మేడం హైదరాబాద్ లో? హై రైజ్ కల్చరే కదండి బూమింగ్ కల్చర్. ఇప్పుడు బేసికల్ గా తీసుకుంటే కోవిడ్ తర్వాత పీపుల్ పర్సెప్షన్ మారిపోయింది. లైక్ ఎలా అంటే ఒక 3 BHK ఉండేవాళ్ళు విల్లాకి వెళ్ళాలి, విల్లా ఉండేవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ ఇంకా పెద్ద కమ్యూనిటీకి వెళ్ళాలి, లేదా ఫామ్ హౌస్ కల్చర్ కావాలి. అండ్ హై రైజెస్ కల్చర్ అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎమ్యూనిటీస్ రిలేటెడ్ గా. ఇది బాగా ఐటీ ఎంప్లాయీస్ కి వర్క్ అంతా అయిపోయిన తర్వాత దే వాంటెడ్ టు కమ్ డౌన్, రిలాక్స్ ఆర్ ప్లే సమ్ స్పోర్ట్ ఆర్ వాక్ అరౌండ్. ఇవన్నీ అంటే ఈ రోజున్న పొల్యూషన్ కి బయటకు వచ్చి నడిచే పరిస్థితి లేదు. థ్యాంక్ గాడ్ మనం బెంగళూరు కంటే బెటర్ గానే ఉన్నాం. బట్ కాకపోతే ఏంటంటే అన్ని ఒక చోట ఉండాలి అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ మనం మాట్లాడుకున్నట్టు ఈ స్కై స్క్రేపర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కల్చర్ అంతా కూడా గత 5 years నుంచి టూ మచ్ గా పెరిగిపోయింది. అండ్ విచ్ ఇస్ గుడ్ ఆల్సో. బట్ ఇది వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ గా పెరిగితే ఇంకా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? వర్టికల్ గా అనుకుంటున్నారా, సిటీ హారిజాంటల్ గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అలాగే గ్రో అవుతుందండి సిటీ, హారిజాంటల్ గానే గ్రో అవుతుంది. వర్టికల్ గా అయితే మేడం ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్ లో మనం కొన్నాం, దాంతో 2000 మంది 3000 మంది ఒకే చోట, హై డెన్సిటీ. అవును. ఒకసారి వాళ్ళు ఆఫీస్ టైంలో ఒకసారి బయటకు వస్తే ఒకసారి 1000 కార్లు బయటకు వస్తాయి. అవును అవును ట్రూ. అదే కదా ఇప్పుడు కరెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇంతసేపు ఇలా పైకి పెరగడం కాదు, ఇలా పెరగాలి, అందుకే రీజనల్ రింగ్ రోడ్ కిను మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ తీసుకురావాలి, అర్బనైజేషన్ చేయాలి, ఇవన్నీ ఆయన ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి లెట్స్ సీ. అంటే ఆల్రెడీ మనం పెరుగుతున్నాం హారిజాంటల్ గా, బట్ అది హై రైజెస్ గా పెరుగుతామా, ఇండిపెండెంట్ గా పెరుగుతామా అనేది వీ హ్యావ్ టు సీ. మీ ఒపీనియన్ చెప్పండి. సీఎం గారు చెప్పారనుకోండి, ఒక రకంగా ఇన్వెస్ట్ నేనే నాలంటూ ఉంటారు చేద్దాం అని చెప్పి, ఏది బెస్ట్? అంటే అన్లిమిటెడ్ FSI ఉంది కదండి మనకు, అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది అదే బెస్ట్ అంటారా? అలా కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ అది అన్లిమిటెడ్ FSI. ఇప్పుడు కోకాపేట్ లో అంతంత పెట్టి ఎందుకు ఆప్షన్ లో వెళ్ళింది అంటే అన్లిమిటెడ్ FSI అంటే మీరు ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టొచ్చు, 54 ఫ్లోర్స్ అయినా కట్టొచ్చు. ఇప్పుడు అన్లిమిటెడ్ FSI అనేది ఎంకరేజ్ చేస్తున్నదే గవర్నమెంట్ కదా, సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే కదా. అంటే తక్కువ, ఇప్పుడు వర్టికల్ గార్డెనింగ్ ఎట్లా మనకు, లైక్ హౌ చిన్న రూమ్ లో అయినా సరే మనం ఎక్కువ గ్రీన్ లీఫ్ ని అంటే స్పేస్ కోసం అన్నమాట. బట్ ఆ స్పేస్ అనేది ఎక్కువ హై డెన్సిటీ అంటే ఎక్కువ పాపులేషన్ ఉంది అనుకోండి, అది ప్రాబ్లమే అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకటేసారి అన్ని కార్లు బయటకు వస్తే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ప్లాన్ చేసుకోవాలి. హై రైజెస్ పెట్టినా సరే ఫ్లోర్ కి ఎన్ని ఉండాలి, ఎంతమంది అందులో ఉండాలి, హై డెన్సిటీ ప్రాజెక్టా, లో డెన్సిటీ ప్రాజెక్టా ఏంటనేది అది బేసికల్ గా అది బిల్డర్ కి సంబంధించిన విషయం. బట్ గవర్నమెంట్ హ్యాస్ కొన్ని ఏరియాస్ లో అన్లిమిటెడ్ FSI ఉండడం వల్ల
వాళ్ళు అబౌవ్ 54 ఫ్లోర్స్ కడుతున్నారు, 45 ఫ్లోర్స్ కడుతున్నారు. ఇట్స్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద బిల్డర్స్ చాయిస్. సో మన లగ్జరీతో పాటు మన ఇల్లు బిల్డర్స్ ఏంటంటే రకరకాల ఛార్జెస్ అని చెప్పి కూడా వసూలు చేస్తున్నారు. ఫ్లోర్ ఛార్జెస్ అని రకరకాల ఛార్జెస్. ఒకన్నా అన్ని గుర్తు చేసుకుంటే చాలా మంది చాలా బాధపడుతూ ఉంటారు. ఒక రకంగా ఒక ఇంటి రెంట్ కడుతున్నట్లే ఒక 20,000 ప్రతి నెల మన సొంత ఇంట్లో మనం ఉండి ఒక 20,000 రూపాయలు మళ్ళీ మెయింటెనెన్స్ కి కడతాం కదా. మేడం దీన్ని ఏం చెప్తారు? అంటే బేసికల్ గా మీరు గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే అండి, అవి సిస్టమ్ కి అనుగుణంగా రన్ అయిపోతాయి. సెక్యూరిటీ దగ్గర నుంచి కావచ్చు, క్లీనింగ్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు మనకు సొంత ఇల్లు ఉందనుకోండి, ఏమన్నా పోయిందంటే మనమే ఎలక్ట్రీషియన్ ని పిలవాలి, మనమే అన్ని చేసుకోవాలి, మెయింటెనెన్స్ అంతా మనదే ఉంటుంది. వేరాజ్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలా ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ద కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి, సెక్యూరిటీ దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్డ్ బై దెమ్. సో మన సేఫ్టీ సెక్యూరిటీ కోసమే ఆ మెయింటెనెన్స్ అమౌంట్లు అంతా కూడా బేసికల్ గా. ఈ ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ ఏంటి అంటే ఫ్లోర్ పెరిగే కొద్దే పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్క చోట 100 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ ఉంటాయి, కార్నర్ ఛార్జెస్ ఉంటాయి, వ్యూ ఛార్జెస్ ఉంటాయి, ఆఖరికి నేను నా బాల్కనీలో నుంచి ఏం చూడాలనే వ్యూ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో దిస్ అండ్ ఆల్ ఈజ్ డిఫైన్డ్ బై ఈచ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. వాళ్ళు అందరూ ఒకే ఛార్జెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో హయ్యర్ ద ఫ్లోర్, హయ్యర్ ద ప్రైస్ రేంజ్. నో అబ్స్ట్రక్షన్ వ్యూ, అనదర్ ప్రైస్. కార్నర్, అనదర్ ప్రైస్. ఎమ్యూనిటీస్, కామన్ ఎమ్యూనిటీస్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ చార్జబుల్. సో మొత్తాన్ని మీరు ఇల్లు కొనుక్కోవాలి అంటే చాలా ప్లాన్డ్గా, చాలా ప్రిపేర్డ్గా, చాలా లంసమ్ అమౌంట్తో ప్లాన్ చేసుకుంటే తప్పిస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సూటబుల్ ఫర్ ఎ రెగ్యులర్ కామన్ పర్సన్. ఇంతకుముందు ఇండియన్స్ మైండ్ సెట్ ఇంత పెద్దగా ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ పెరిగాయి కాబట్టి లగ్జరీ లైఫ్కి మనం ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాం. అంటే మిగతా వాళ్ళని చూసి, అంటే మిగతా వాళ్ళంటే అవతల వాళ్ళని చూసి మనం లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నామా, లేదా నిజంగానే ఒక లగ్జరీ లైఫ్కి లగ్జరీ లైఫ్ అని కాదు కానీ అవసరాలకు తగ్గట్టు మనం ఇంత ఖర్చు పెడుతున్నామా ఇంటికంటే? అది ప్రశ్న మీకు అర్థమైంది? అది ఒక్కొక్కరి చాయిస్ అండి. అది ఒక్కొక్కరి చాయిస్. బట్ వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, నేను 500 రూపాయలు బిర్యానీ అయితే అఫోర్డ్ చేయలేను. నా దగ్గర అది కానీ నా ఫ్రెండ్ వస్తాడు, నేను తనకైతే పెట్టాలి, నా అప్పు తీసుకొచ్చి పెడతాం. అది ఎంత లిమిట్లో అప్పు పుడుతుంది, ఎంత లిమిట్లో మనం పెడతాం అనేది అది ఇండివిజువల్ చాయిస్. అది బేసికల్ గా. కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే ఆ ఇంటి కోసం 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, ఎక్కడ మనం రెంట్కి ఉండి ఆ 2 కోట్లు మనం రొటేషన్ కి తిప్పుకున్నాం అంటే దానికి మించి డబ్బులు వస్తాయని చెప్పి కూడా చాలా మంది ఆ థాట్స్ లో కూడా ఉంటారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా సొంత ఇల్లు ఉండదు. అంటే డిపెండ్స్, అది ఆ టైప్ ఆఫ్ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది మనీ రొటేషన్ రిలేటెడ్, దట్స్ కంప్లీట్లీ బిజినెస్ రిలేటెడ్. అది అతి తెలివితేటలు, అది లేదు, అది బిజినెస్ రిలేటెడ్ అండి. బేసికల్ గా ఆ ఇంటి ఈఎంఐ కట్టడం బెస్టా, తక్కువ రెంట్ లో ఉండి నేను అమౌంట్ పూల్ చేసుకొని ల్యాండ్స్ కొనుక్కోవడం బెస్టా అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. అది ఇండివిజువల్ చాయిస్ బేసికల్ గా. అంటే అది ఏంటంటే మనీని మల్టిప్లై చేయాలి అనుకునే వాళ్ళు 100% వాళ్ళు డైవర్సిఫై చేస్తారో, ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారో, ల్యాండే కొంటారో, పొలాలే కొంటారో, కమర్షియల్ స్పేసెసే కొంటారో, డిపెండ్స్. అంటే ఎక్కడో దగ్గర వాళ్ళు సమ్ అమౌంట్ని తగ్గించుకొని ఆ మిగిలిన అమౌంట్తో ఇంకేదో ప్లాన్ చేసుకుంటుంటారు. సో 100% ఇట్స్ దేర్ ఈచ్ ఇండివిజువల్ చాయిస్. సో లాస్ట్ క్వశ్చన్ మేడం, ఈ మధ్యకాలంలో చాలా మంది జాబులు చేసే వాళ్ళు కూడా మానేసి జాబులు ఒక 4-5 ఫ్రెండ్స్ ఒక అమౌంట్ తీసేసుకొని ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్ తీసుకొని ప్లాట్లు కట్టి అమ్మేస్తున్నారు. కొంతమందికి ఏమో కొన్ని బ్రాండ్లు ఉంటాయి. ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు మై హోమ్ కావచ్చు, రకాల డిఎస్ఆర్ కావచ్చు, పెద్ద బ్రాండ్స్ ఉంటాయి. అది కంటిన్యూ వాళ్ళు ఉంటారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇలా బిజినెస్ చేయటం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఒక కంపెనీని ఎప్పుడు వాళ్ళు ఇది దీనికోసమే ప్రత్యేకంగా ఒక కంపెనీ అంటూ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రెండిట్లోనూ మీరు చూడాల్సింది ఒకటే, డాక్యుమెంటేషన్, సర్వీస్, లొకేషన్. అది మై హోమా, ఇండిపెండెంట్ పర్సనా, డాక్టర్ శ్రవంతియా, ఏమీ లేదు. లొకేషన్, ప్రైస్, డాక్యుమెంటేషన్ అండ్ దెన్ సర్వీస్, దట్స్ ఆల్. ఓకే, రైట్. ఇది కాకుండా ఒక 5 ఫ్రెండ్స్ ల్యాండ్ ఆఫ్ 10 మెంబర్స్ మనమే అనుకుందామండి. ఒక 10 మెంబర్స్ కలిసి మనమే ఒక ల్యాండ్ తీసుకొని మనమే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని మనమే హౌసెస్ తలా ఒకటి తీసేసుకోవచ్చు కదా. అది ఎంతవరకు? మనమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 5 మెంబర్స్ 10 మెంబర్స్ మనం మొత్తం ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని ఒక ల్యాండ్ తీసుకొని
మన సొంత ఇల్లు మనమే అందుట్లో ఒక అపార్ట్మెంట్ లా కట్టుకొని ఎవరు హౌసెస్ వాళ్ళు తీసుకుంటే ఎంతవరకు మనీ సేవ్ అవుతుంది? అది బేస్డ్ అపాన్ ల్యాండ్. అది కూడా ఆలోచిస్తున్నారు అంటే అది బేస్డ్ అపాన్ ల్యాండ్ ఏ ప్రైస్ లో మనం ఎక్వైర్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ అయితే అన్నిటికీ సేమే కదండి. గుడ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ రావాలంటే మనం అబౌవ్ 2000 నుంచి ఖర్చు పెట్టకపోతే కరెక్టే అండి, 100% కరెక్టే. సెల్ఫ్ గా చేసుకోవడమే అదంతే. అంటే ల్యాండ్ మీకు ఎంత పడి ఉంటుంది, ఎక్కడ మెటీరియల్ కాస్ట్ అయితే సేమే, బస్తా సిమెంట్ సేమే ఉంటది. మహా అయితే మనం ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ అంటే మేబీ లేబర్ దగ్గర ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చేమో. ఇక ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ అంతా అటు ఇటుగా సేమే ఉంటది. ఇప్పుడు చాలా మంది ఇంటీరియర్స్ కూడా ఓన్ గానే చేసుకుంటారు, సెల్ఫ్ గానే చేసుకుంటారు. బట్ టైం, మనకి ఎంత టైం ఉంది, మనం ఎంత టైం స్పెండ్ చేస్తాం దాని మీద అనే దాన్ని బట్టే ఉంటుంది. బట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్టింగ్ అంతా సేమే కదా. దట్ ఈస్ లైక్ మార్చేదే ఉండదు. సిమెంట్ కావచ్చు, లేకపోతే ఐరన్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఇదంతా సేమే ఉంటుంది. ఓన్లీ లేబర్ దగ్గర ఎక్కడైనా, లేదా మీరు తీసుకుంటున్న ల్యాండ్ ఎంత పురాతనం అయిందంటే ఇప్పుడు పెరుగునుంటే మీకు అక్కడ కూడా ప్లస్ పాయింట్ యాడ్ అవుతుంది కదా. లేదు ఇప్పుడే కొన్నాము ఇప్పుడే కడుతున్నాము అంటే సేమ్ అంతే పడుతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే ఎక్కడైనా లేబర్ కాస్టింగ్ లో కావచ్చు, లేదా మీకు తెలిసిన వెండర్ నుంచి మెటీరియల్ వాల్యూమ్ లో కట్టేటప్పుడే ఇంకా రేట్లు తక్కువకి వస్తాయి. చిన్న ఇల్లు కట్టడం కంటే కూడా వాల్యూమ్ లో కట్టేటోళ్ళకే మెటీరియల్ కాస్టింగ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మాకు 10 ఇల్లులు ఉన్నాయి, ఇదిగో మేము ఇంత ఇంత తక్కువ చేయంటే వాడు ₹1 తక్కువ చేస్తాడు. ఒక్క ఇల్లే ఉంది అంటే అబ్బో ఇంత దూరం మెటీరియల్ తీసుకురావాలా అని ఆలోచిస్తారు. కాబట్టి దట్ టోటలీ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, తర్వాత అన్ని రకాలుగా ఎలక్ట్రికల్ వైరింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ నాలెడ్జ్ రిలేటెడ్. కాబట్టి అది వాళ్ళ చాయిస్. అది రియల్ ఎస్టేట్ దునియా మొత్తం రీసెర్చ్ చేశారు. సో ఇప్పుడు 1 వేలో వెళ్తున్నారు. అతి త్వరలోనే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా రాబోతున్నారని చెప్పి విన్నాం. ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఇంకా. ఎలా ఎప్పుడు రాబోతున్నారు? అంటే ఇది అంటే బేసికల్ గా ఇన్ఫ్రా హైట్స్ అనేది బూట్ స్ట్రాప్డ్ కంపెనీ అండి. అంటే ఏంటంటే నేను మార్కెటింగ్ లో ఎర్న్ చేసిన అమౌంట్ తోనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను నేను. సో కన్స్ట్రక్షన్ లోకి రావాలి అంటే నాకు లోన్ ఎలిజిబిలిటీస్ కూడా రావాలి. సో నా కంపెనీ పెట్టే 1.5 year అవుతుంది. కాబట్టి ఒక ట్రాక్ బిల్డ్ చేసుకున్న తర్వాత మెల్లగా ఐ విల్ కమ్ ఇంటూ స్లోగా కన్స్ట్రక్షన్ లోకి రావాలనేది థాట్ ప్రాసెస్. రావాలంటే ఎలాగైనా వస్తుంది. కానీ మీరు అన్నారు కదా 1.5 year అయిందని చెప్పి. అవునండి. టైం వచ్చిన దాకా వెయిట్ చేయాలంటున్నారు కదా. కొంతమంది ఏంటంటే దీన్ని ఎలా చేసి ముందే రావాలని చెప్పి వచ్చేవాళ్ళు. ఐ వాంటెడ్ టు పుట్ మై ఫండ్ బేసికల్ గా. ఎందుకంటే మన ఫండ్ తో మనం చేస్తే మనకి ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఐ డోంట్ పుల్ ఫండ్ ఫ్రమ్ ద మార్కెట్ టు డూ సంథింగ్. I always want to earn and then put and then again re-earn and again establish చేస్తా వస్తాను అనమాట. సో కంపెనీ పోర్ట్ఫోలియోతోనే నేను చేయాలన్న దాంతో ఉన్నాను కాబట్టి నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను. వన్స్ ద టైమ్ కమ్స్ వి విల్ డెఫినెట్లీ ఎంటర్ ఇంటూ దట్ ఫేజ్. సో ఓకే, ఇన్కమ్ బేస్ చేసుకునే మీ స్టెప్స్ పడుతున్నాయా ఫ్యూచర్, లేదా ఏదో గోల్ సాధించాలని వెళ్తున్నారు? ఎవరైనా డబ్బు అనేది వస్తుంటే కూడా కాదనదు. ఈ మధ్య కేవలం ఫ్యాషన్ కూడా చూశాను. ఒక టార్గెట్ పెట్టుకున్న టార్గెట్ కొట్టాను, సక్సెస్ అయ్యాలని చెప్పి. సో చాలా మంది డబ్బే ముఖ్యం అని చెప్పి ముందుకెళ్ళిపోయారు. మీరేంటి? డబ్బు అనేది నెసెసిటీ అండి, అది అవసరం. బేసికల్ గా ఏదైనా అవసరమే. డబ్బు ఇస్ నెసెసిటీ. డబ్బు గివ్స్ మనకి ఏంటంటే లైఫ్ లో ఒక సెక్యూరిటీని ఇస్తుంది, మనకంటూ ఒక స్టాండర్డైజేషన్ ఇస్తుంది. డబ్బు కావాలి, 100% కావాలి. బట్ డబ్బు బ్రాండ్ అనేది ఏంటంటే మనం ఎస్టాబ్లిష్ చేసింది. బ్రాండ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ఐఫోన్ రాగానే ఐఫోన్ అవ్వాలి, ఐఫోన్ ఎస్టాబ్లిష్ చేస్తే అది ఐఫోన్ అయ్యింది. సో బ్రాండ్ని కూడా ఒక వ్యక్తి ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే అవి సిస్టమ్స్కి అనుగుణంగా రన్ అవుతాయి. వాటికంటే ఒక సిస్టమ్ పెడతారు. వ్యక్తులు పనిచేయరు, అక్కడ వ్యవస్థలు పనిచేస్తాయి అనమాట. ద సేమ్ వే అది ఎవరికి ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ఎ గోల్. సో మై గోల్ ఈజ్ టు గెట్ ఇన్ టు ఏంటంటే రైట్ బిజినెస్ లోకి వచ్చినప్పటికీ కూడా మై అల్టిమేట్ గోల్ ఈస్ ఇన్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. అది నా ఎండ్ గోల్. ఇక్కడ ఈ పాత్స్ అన్ని ఏంటంటే నేను కరెక్ట్ గా, క్రెడిబుల్ గా, అథెంటిక్ గా వేసుకుంటూ వెళ్ళడం అనమాట. సో ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ గోల్స్ అనేవి 30 సంవత్సరాల ముందే జరగబోయేది ముందే మీరు అంటే నాకేం కావాలనేది నేను ప్లాన్ చేసుకున్నాను. అది ఈచ్ ఇండివిజువల్ కి ఉండాలి అంటున్నాను. అంత బాగుంది కానీ మేడం, చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, ఇన్ని చెప్తున్నారు కదా డాక్టర్ శ్రవంతి గారు, మళ్ళీ మీకే ఆమె సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు? 100% అండి. ఫస్ట్ థింగ్ ఎవరికైనా చెప్తానండి, ఈ రోజుల్లో మనము ₹1 అడిగితే మనం తక్కువైపోతాం. ఫస్ట్ థింగ్ ఎవరిని అడిగినా సరే, అడ్జస్ట్మెంట్ కావచ్చో లేదా దేని గురించో కావచ్చు. అందుకని మీ దగ్గర ₹1 ఉంటే గో బై గోల్డ్ కొనుక్కోండి.
లేదా ఫస్ట్ గోల్డ్ కొనుక్కోండి. ఇమీడియట్ లిక్విడేషన్, ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ మనం ఇమీడియట్ లిక్విడేషన్. అది ఎంత వీలుంటే అది చిట్లు వేసుకుంటారో ఏం వేసుకుంటారో ప్లాట్లు కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. 10 లక్షల నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పొలాలు కొనుక్కోండి, భూములు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి. ఏదైనా కావాలి అవసరం అంటే తీసుకెళ్ళి బంగారం పెట్టేయండి, లేదా ఆ ల్యాండ్ అమ్మేసేయండి. ఎవ్వరికి ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈరోజు ₹1,00,000 పెట్టి డ్రెస్ కొంటే దాన్ని మళ్ళీ అమ్మాలంటే కూడా కుదరదు. పట్టు చీర కూడా అమ్మలేం మనం. ఏది అమ్మగలుగుతాం? గోల్డ్ అమ్మగలుగుతాము, అసర్ట్ అమ్మగలుగుతాము. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10,000 పెట్టైనా ఒక చిన్న రింగు కొనుక్కోండి, అట్లా చాలా రింగులు కొనుక్కోండి. ఏదో ఒకటి కీప్ ఇన్వెస్టింగ్. అవి మీకు హెల్ప్ చేస్తాయి ఫ్యూచర్లో. సో ఇప్పుడు నాకు ఏదైనా కావాలండి, నో నీడ్ టు ఆస్క్ ఎనీబడి. నా గోల్డ్ ఉందా పెట్టేస్తా, ల్యాండ్ పొలం ఉందా పెట్టేస్తా. సో ఐ కీప్ బిల్డింగ్ మైండ్. అంతెందుకు నేను చేసే ప్రాజెక్ట్లో కూడా నాకు నేను అసెట్ పెట్టుకుంటా, కంపెనీకి కాదు, అది నాకు ఫర్ మై సెక్యూరిటీ. కంపెనీ రేపొద్దు నేను డైల్యూట్ కూడా చేయొచ్చు, షేర్ కూడా మార్చొచ్చు. సో అలాంటప్పుడు నాకంటూ కొంత ఉండాలి కదా. సో బిజినెస్ చేస్తూ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. లేకుంటే నేను ఎలా బతుకుతామండి? ఎవరైనా సరే, ఒక సగటు ₹1,00,000 జీతగాడైనా సరే, 25,000 రూపాయల జీతగాడైనా, 50,000 రూపాయల జీతగాడైనా మీ మంత్లో సర్టైన్ అమౌంట్ మీది కాదనుకొని పక్కకి తీసేసి సేవ్ దట్ అమౌంట్. ఆ రూపాయి ఉందని మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎవ్వరికి చెప్పక్కర్లేదు. ఆ రూపాయిని మీరు ఏం చేస్తారనేది ఆలోచించుకొని దాని మీద మీరు వర్క్ చేస్తే రేపు పొద్దున అవసరమా, ఫ్రెండ్కి ఫోన్ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, డిస్పోజ్ చేయండి, అమౌంట్ తెచ్చుకోండి. దట్స్ ఆల్. 3 సంవత్సరాల క్రితం డాక్టర్ శ్రవంతి వేరు, ఈ 3 సంవత్సరాలతో శ్రవంతి వేరు లేదండి. ఎప్పుడు సేమ్. మాటల్లో చాలా మార్పులు వచ్చాయి, ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. తను ఒక డాక్టర్. నేను అడిగే ప్రశ్న కదండి, కొంతమంది మా దగ్గరికి వచ్చి డిస్కషన్ చేసినప్పుడు, లేకుంటే మీ ఇంటర్వ్యూ చేసి కామెంట్ చేసినప్పుడు, కూర్చుంటే వాటికే డబ్బులు వస్తాయి శ్రవంతికి, ఒక హాస్పిటల్ పెట్టుకుంటే. ఈ రియల్ ఎస్టేట్ అందే ఊరు మొత్తం తిరగాలి, అక్కడ ఇదే అమౌంట్ వస్తుంది, అంత మించి అమౌంట్ కూడా డాక్టర్ గా వస్తాయి. ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనే చెప్పి. ఇట్స్ నాట్ రియల్ ఎస్టేట్ అండి. నేను కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చాను కదా, నాకు బాక్స్ ఫిష్ అనే బిజినెస్ డెవలపింగ్ కన్సల్టెన్సీ ఉండేది కదా. నా ఇంట్రెస్ట్ ని ఇంకో సెక్టార్ లో ఎక్స్ప్లోర్ చేశాను అంతే. నాకున్న మార్కెటింగ్ స్కిల్ ని, నాకున్న కమ్యూనికేషన్ స్కిల్ ని నేను కార్పొరేట్ నుంచి రియల్ ఎస్టేట్ లోకి డైవర్సిఫై చేశాను అంతే తప్ప రేపు పొద్దున మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్తాము, లేదా వేరే ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, చెప్పలేం కదా. ఇట్స్ అబౌట్ నా కోర్ ఇంట్రెస్ట్, నా కోర్ స్కిల్ నేను వేరే సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అంతే తప్పిస్తే రియల్ ఎస్టేట్నే మనం ఏం పర్టికులర్గా ఏం చూసుకోలేదు. మనం ఎప్పుడు ఏ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేస్తాము అంటే, ఒక ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించినప్పుడు దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలన్న థాట్ ప్రాసెస్తో వచ్చిందే ఎస్ఇన్ఫ్రా హైట్స్. చదువుతూనే ఉంటారా మీరు? అంటే మనం చదువుకోలేదు, మనము సబ్జెక్ట్ చదువుకొని బిజినెస్లోకి రాలేదు కదండి. మనము సబ్జెక్ట్ చదువుకొని బిజినెస్లోకి రాలేదు. ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఎ డెంటల్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ నాట్ ఎన్ MBA గ్రాడ్యుయేట్. సో మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పటికి ఒకరోజు న్యూస్ చూడకపోతే ఏ రేడియల్ రోడ్ ఎక్స్పాండ్ అయింది, ఎక్కడ ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో తెలియదు, నేను చూడలేదు, సడన్గా బయటకు వచ్చాను. ఎవరో అడుగుతారు, శ్రవంతి గారు పలానా కంపెనీ పెట్టిందంట కదా, పలానా ఫ్లైఓవర్ ఓపెన్ అయిందంట కదా అంటే ఇమీడియట్గా మరి మనకు తెలియాలి అంటే ఏం చేయాలి? వీ షుడ్ బి ఆల్వేస్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ డే స్టార్టింగ్లో అసలు గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేసిందా, ఓకే ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏ మీటింగ్ జరుగుతుంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఆక్వా మీటింగ్ జరుగుతూ ఉందంట, ఇవన్నీ మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే సంబంధం లేకుండా క్వశ్చన్లు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతున్నా సరే రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అయిపోద్ది అని అనుకుంటా. అమెరికాలో ఎలక్షన్ జరిగినా ఇక్కడ ఇంపాక్ట్ అయిపోద్ది అనమాట. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ బి ఆల్వేస్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫైనల్గా ఈ రోజు మిమ్మల్ని ఒకరు మీట్ అయ్యారు, ఎస్పెషల్లీ మిమ్మల్ని కలవటానికే వచ్చారు. ఒక పెద్ద కంపెనీలో జాబ్, సాఫ్ట్వేర్ కంపెనీ, 2 అంకెల జీతం, హ్యాపీ లైఫ్, ఆర్థికంగా కూడా సూపర్. కానీ వాళ్ళకి ఎక్కడో ఏదో జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో కోల్పోతున్నాము, లైఫ్ అంతా ఎక్కడో ఆగిపోతుందని చెప్పి అంత డబ్బును వదిలేసుకొని ఒక పెద్ద కంపెనీని వదిలేసుకొని నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, ఇలాంటి టోన్ని చూసినప్పుడు అంటే వాళ్ళు తప్పు అంటలేదు, రావాలనుకుంటున్నారు, సరైన మార్గం లేదు, వాళ్ళు ఫ్రీడమ్ గా ఇండిపెండెంట్ గా బతకాలనుకుంటున్నారు. మీతో మాట్లాడారు, వాళ్ళు ఒక్కలే కదా ఈరోజు మీ ముందుకు వచ్చారు కాబట్టి ఇలా చాలా మంది ఉన్నారు, చాలా మంది కలుస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ మన కంపెనీలో కూడా చాలా మంది IT ఎంప్లాయీసే మన ఛానల్ ఇన్ హౌస్
పార్ట్నర్స్ కూడా, ఛానల్ పార్ట్నర్స్ అండ్ ఇన్ హౌస్ పార్ట్నర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళకి ఏంటంటే బేసికల్గా ఈ 9 to 6 జాబ్ ఆర్ ఆఫ్లైన్ ఆన్లైన్ కాల్స్ కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. ఒకటి జాబ్ చేస్తూ దే వాంటెడ్ టు హ్యావ్ అన్ అనదర్ ఇన్కమ్, ఇంకొంతమందికి లేదు నేను ఏదైనా స్టార్ట్అప్ చేయాలి లేదా వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని కపుల్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు, లేకపోతే ఏదో ఒకటి అనాలిసిస్ చేసుకొని ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. బట్ ఇలా ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లోకి రావాలి అని అనుకుంటారో, ఇదేమి ఫుల్ ప్లాటర్ మీల్ కాదు, మనమే అన్ని తయారు చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అంటే వ్యవసాయం చేసినట్టు ఇక్కడ. సో కాబట్టి ఇండస్ట్రీలోకి 100% రావాలి, 100% రండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి. కానీ మీరు కేవలం టీవీలో కనిపిస్తున్న మా సక్సెస్ని చూడొద్దు, దాని వెనకాల సైట్లలోకి వెళ్తాము, 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము, టైంకి తినము, టైంకి నిద్రపోము, ఆడ్ టైమింగ్స్లో పనిచేస్తాము, ఇవి కూడా చూడండి. ఇవన్నీ మేము కెమెరాల ముందు పెట్టాం, మేము ఎక్స్ప్లెయిన్ చేయం, బికాజ్ అవన్నీ చేసిన తర్వాతే మీకు ప్లేట్ భోజనం మీ ముందు కనిపిస్తుంది. ఆ ప్లేట్ భోజనమే మీకు కాదు, దాన్ని తయారు చేసే ప్రాసెస్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే కూడా అంతే ప్రిపేర్ అవ్వండి, కష్టపడాలి, కష్టే ఫలి అన్నట్టు. అంత కష్టపడితేనే మీకు కూడా ఆ ఫుల్ మీల్ అనేది దొరుకుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా నన్ను కలిసినప్పుడు లేదా పలానా ఛానల్లో లక్ష్మణ్ గారివి మీవి వీడియోస్ చూసాం మేడం, మేము ఇలా చేయాలనుకుంటున్నాము అంటే 100% వార్మ్ వెల్కమ్. మేము ట్రైనింగ్ ఇస్తాము, సబ్జెక్ట్ నేర్పిస్తాము, ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, అసలు రియల్ ఎస్టేట్ని మీరెందుకు కెరియర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు డబ్బుల కోసం చూస్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా మీకు కమ్యూనికేషన్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్టా ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మిమ్మల్ని ఒక ప్రాపర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో మీకంటూ ఒక స్థానం కల్పించేటట్టు అయితే మన కంపెనీ 100% చేస్తుంది. సో బేసికల్గా ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్ ఆప్షన్గా ఎంచుకోవాలి అనుకుంటే sinfraheights.com లోకి లాగిన్ అయ్యి 8522829397కి అప్రోచ్ అవ్వండి. 100% మేము మీకు గైడెన్స్ ఇస్తాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, వాల్యుబుల్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.